మేడం చాలామంది అప్పులు తీసుకొని మా దగ్గర చెల్లించాలి అన్న టైం వచ్చినప్పుడు మా దగ్గర లేవు అని అంటుంటారు. సో కోర్టులో కేసు వేసినప్పుడు వాళ్ళకి నిజంగానే ఆస్తులు ఉన్నాయి, దాన్ని అటాచ్ చేయాలి అన్నప్పుడు మనం ఎలా ప్రూఫ్ చేయాలి? ఇప్పుడు సాధారణంగా ఐపీ కేసులు అయినా సరే, ఎన్ఐ యాక్ట్ అయినా, ప్రామిసరీ నోట్ అయినా సరే, వాళ్ళు ఇవ్వలేదు, మనం కోర్టును అప్రోచ్ అయ్యాము, అక్కడ కూడా వాళ్ళు మా దగ్గర మేము ఇచ్చేది ఏం లేదు, మేము ఇవ్వలేము అన్నప్పుడు మనం ఆస్తిని అటాచ్ చేయొచ్చు. ఈ ఆస్తులు ఎలా అటాచ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు మనమేమి తెలియని వాళ్ళకి ప్రామిసరీ నోట్ల ద్వారా, చెక్ల ద్వారా ఇవ్వము. మనకి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు సర్కిల్ అయితే ఉంటుంది. మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, పలానా ఏరియాలో వాళ్ళకి ఆస్తి ఉంది, మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఒక అప్లికేషన్ పెట్టుకొని ఈ వ్యక్తికి ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో కానీ, లేకపోతే ఆ గ్రామ పరిధిలో కానీ, లేదా అసలు ఆ చుట్టుపక్కల ఆయనకి ఆస్తులు ఎక్కడ ఉన్నాయని చెప్పి పలానా డీటెయిల్స్ మనం అడిగి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మనం అతనికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఆయన ఏమేమి ట్రాన్సాక్షన్స్ చేశారు, ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయని తెలుసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ ద్వారా మనం కోర్టు వాళ్ళ ముందు ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఈయనకి ఈ ఏరియాలో సో ఏరియాలో సో ప్రాపర్టీ ఉంది, ఈ ప్రాపర్టీ ఉంది, దీన్ని జప్తు చేసి మా అమౌంట్ మాకు ఇప్పించండి అని మనం కోర్టు వారికి ఆస్తిని అటాచ్ చేయొచ్చు, ఇలా వివరాలు తెలుసుకొని. ఓకే అండి.